ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం చెమటలు పట్టినంతగా ఇతర రోజులు ఇతర కాలాలు ఎప్పుడూ మనకు పట్టవు. మనం స్నానం చేసినప్పుడు వారానికి 2 సార్లు కానీ వారానికి ఒక్కసారి కానీ కొద్దిమంది వారానికి 3 సార్లు కానీ తల స్నానం చేస్తుంటారు. ఆ తల స్నానం చేసేది కూడా ఎక్కువ మంది ఉదయం పూట స్నానం చేసినప్పుడే తల స్నానం చేస్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ వేసవికాలంలో ఉదయం పూట తలస్నానం వారానికి 2 రోజులు, 1 రోజు, 3 రోజులు కాకుండా రెగ్యులర్గా ఎందుకు చేయాలి? తలస్నానాన్ని ఉదయం చేయకూడదు. వేసవికాలంలో సాయంకాలం కానీ రాత్రికి పడుకునే ముందు కానీ చేయాలి. ఎందుకు? ఏమి లాభాలు వస్తాయి? ఆ చేసే ప్రక్రియ ఎలా ఉండాలి? ఇవి మీకు తెలిస్తే ఈ సమ్మర్కి చాలా రకాల సమస్యల నుంచి, సమ్మర్లో దురదలు, తలలో చుండ్రు, తలలో వచ్చే అసౌకర్యాల నుంచి మీరు చాలా బాగా న్యాచురల్గా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి టెక్నిక్ ఉపయోగపడుతుంది. మరి ఈవినింగ్ ఎందుకు, లేకపోతే నైట్ ఎందుకు తల స్నానం చేయాలి, ఉదయం ఎందుకు చేయకూడదు, ఆ విషయాన్ని అవగాహన మీరు కలిగించుకుంటే బాగుంటుంది. ఎప్పుడూ పట్టనంత చెమటలు మనకి వేసవిలో పడుతూ ఉంటాయి. కాస్త ఒత్తిడి ఎక్కువైనా, స్ట్రెస్ వస్తున్నా తలలో చెమటలు పట్టేస్తాయి. వేడి గాలికి తలలో చెమటలు వస్తాయి. అట్లాగే మనం ఏదైనా భోజనం వేడివేడిగా తిన్నా తలలో చెమటలు వస్తాయి. బయటికి వెళ్ళామంటే దాన్ని వేడి నుంచి రక్షించుకోవడానికి తలలో ధారలు కారుతూ ఉంటాయి. ఈ తడిచిన తల భాగాన్ని మనం వారానికి 1 రోజు 2 రోజులు తల స్నానం రూపంలో కడిగినప్పుడు ఆ 1 రోజు 2 రోజులు క్లీన్ అవుతున్నది. మరి మిగతా రోజుల్లో చెమటలు ఈరోజు పట్టినవి నిల్వ ఉంటాయి, రేపు పట్టినవి నిల్వ ఉంటాయి. ఆడవారు వారానికి ఒకసారి చేశారనుకోండి, 6 రోజుల పాటు ఈ చెమటలు మిగతాల్లో పట్టినవి ఆవిరైపోయి ఆ చెమటల్లో ఉండే వేస్ట్ అంతా నిల్వ ఉంటుంది. చెమటల్లో ఉండే నీరు ఆవిరవుతుంది, చెమటల్లో ఉండే వ్యర్థాలు ఆవిరి కావు. అది మీరు గమనించుకోవాలి. ఏముంటాయి చెమటలో? ఎక్కువైన లవణాలు చెమటలో బయటకు వస్తాయి. అట్లాగే చెమట ద్వారా శరీరం అనేక టాక్సిన్స్ని విసర్జిస్తూ ఉంటుంది. అలాంటివి కొంత బాడీకి నేచర్ నుంచి రక్షించుకోవటానికి, క్రిములు వెళ్లకుండా రక్షించుకోవడానికి ఆయిల్ సిక్రీట్ అవుతుంది, అది కూడా బయటకు వస్తుంది. అలాంటిది కూడా కొంత దుమ్ము ధూళి పేరుకుని ఆ ఆయిల్లో అది కూడా డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి, తలపైన చర్మ భాగానికి రోజు కొన్ని కోట్ల కణాలు వయసు అయిపోయి ముసలైపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ చనిపోయిన మృత కణాల యొక్క పొరలు కూడా పైనే ఉండిపోతాయి. చెమటలో నీరొక్కటి ఆవిరైన తప్ప ఇవన్నీ తలలోనే పేరుకుని ఉంటాయి. అందుకని చెమటలు చలికాలం, వర్షాకాలం తలలో ఎక్కువ పట్టవు, కానీ వేసవికాలం ఎక్కువ పడుతుంటాయి. ఎక్కువ వ్యర్థాలు బయటకు వస్తూ ఉంటాయి. ఈ బయటకు వచ్చిన వ్యర్థాలన్నిటినీ మీరు 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు, వారానికి ఒకసారి ఇట్లా ఉంచేశారనుకోండి, ఆ నిలవున్న చెమటలో ఉండి నీరు ఆవిరైపోయి వ్యర్థాలన్నీ నిలవండి లేయర్ లాగా ఫామ్ అయిపోతాయి. ఎలాగంటే ఎగ్జాంపుల్కి పాలని వెడల్పాటి పాత్రలో పోసి సన్న సెక్కబెట్టి పైన గరిటె పెట్టి కదుపుతూ మరిగించామనుకోండి, ఒక అరగంట నుంచి గంట సేపు, ఆ పాలల్లో ఉండే నీరంతా ఆవిరైపోయి పాలల్లో ఉండే కొవ్వంతా గడ్డ కట్టేస్తుంది. దాన్ని మనం కోవా అంటాం. చూడండి, నీరు ఆవిరైపోయి పాలల్లో ఉండే లవణాలు, పాలల్లో ఉండే కొవ్వు, పాలల్లో ఉండే ప్రోటీన్ ఇదంతా ఏమైంది? కోవాలాగా గడ్డగట్టేసింది. సేమ్ అక్కడ పాల కోవా, ఇక్కడ చెమట కోవా అనుకోండి. ఆ చుండ్రు పెచ్చులు ఉన్నాయి కదా, వేసవికాలం మీ అందరికీ తలలోకి చేతులు ఎక్కువ వెళతాయి, ఎప్పుడు వెళ్ళన్నట్టుగా. దురదలు ఎందుకు వస్తున్నాయి? ఆ గాలిల్లో ఉండే బ్యాక్టీరియాలు, ఫంగస్ క్రిములు తలలో పేరుకున్న వ్యర్థాల లేయర్లోకి అవి వెళ్ళి చక్కగా పర్మనెంట్గా సెటిల్ అవుతాయి. అందుకని వాటికి అనుకూలమైన వాతావరణం మీరు తలలో ఏర్పాటు చేసి ఉంచారు. ఇప్పుడు చూడండి, బురద గుంటలు ఎక్కడైనా ఎక్కువ ఉంటే పందులు అక్కడికి బాగా చేరుతుంటాయి, దోమలు, ఈగలు అక్కడికి ఎక్కువ బాగా చేరుతుంటాయి. అంటే ఆ వాతావరణం వాటికి ఆకర్షణీయంగా ఉంది. కాబట్టి తలలో వాతావరణం క్లీన్ చేయకుండా మీరు అట్లా అట్టిపెట్టినప్పుడు ఈ వాతావరణం బ్యాక్టీరియా, ఫంగస్ క్రిములు నివసించడానికి మంచి అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేసినట్టు అవుతుందన్నమాట. అందుకని అక్కడ అవి చేరి గాలిలో ఉన్నవి వాటి యొక్క సంతతిని పెంచుకుని విజృంభిస్తాయి, ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ కారణమే మీకు దురదలు. ఇట్లా వేసవికాలంలో మీరు గోక్కున్నప్పుడు గోళ్లల్లోకి చూడండి ఎంతంత మట్టి ఉండలు వస్తాయో, ఎంతంత చెత్త గోళ్ళ మధ్యలోకి వస్తుందో మీకు తెలుసది. అవన్నీ బ్యాక్టీరియాలు, డెడ్ సెల్ లేయర్స్ ఇవన్నీ వచ్చినాయి. అందుకని దీన్ని మనం 2 రోజులు 4 రోజులు వారానికోసారి తల స్నానం అని చేసి అప్పుడు క్లీన్ చేసుకుంటే మిగతా రోజులన్నీ నిల ఉండి
చుండ్రు రావటమో, దురదలు రావటమో, తలలో ఇన్ఫెక్షన్ రావటమో, ఇలాంటి అసౌకర్యం వల్ల ఆ జుట్టు కుదుళ్ళకి ఇన్ఫెక్షన్ వెళ్ళి జుట్టు ఎక్కువ ఊడిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అందుకని వేసవకాలంలో స్నానం తలకి రోజు చేయాలి. ఆ రోజు చేసే స్నానం ఉదయం చేయకూడదు. ఎందుకండి ఈ పాయింట్ అనే విషయానికి వస్తే, మనకి చెమటలు బాగా పట్టేది ఎప్పుడంటే ఉదయం కాదు కదా, 10-11 కాడి నుంచి సాయంకాలం రాత్రి వరకు బాగా గాలి ఆడకో చెమటలు ఎక్కువ పడతాయి. ఆ చెమటలతో మీరు ఒంటికి స్నానం చేస్తున్నారు కానీ తలకు చేయట్లా. అందుకని కడగాల్సింది ఎప్పుడు? చెమటలు బాగా ఉన్నప్పుడు కడగాలి, అవన్నీ నాని ఉన్నప్పుడు కడగాలి. డ్రై ఫామ్ అవ్వవు, చెమటలు పట్టడం వల్ల మెత్తగా నాని ఉంటాయి. అందుకని ఈవినింగ్ మీరు ఇంటికి వచ్చినప్పుడు స్నానం చేసేస్తే బయటికి వెళ్ళాము చెమట పట్టదు అనుకున్నప్పుడు అప్పుడు చేసే స్నానం ఎక్కడి నుంచి బదులు ఇక్కడ చేసేసేయండి. లేదా మీరు రాత్రికి వస్తున్నారు, రాత్రి స్నానం చేసినప్పుడు తలకు పోసేసుకోండి. ఈ తల స్నానం నైట్ చేసేస్తే నైట్ అంతే బ్యాక్టీరియాలు పెరగటానికి లేదు, బ్యాక్టీరియాలు స్ప్రెడ్ అవ్వటానికి కూడా ఉండదు. అందుకని ఉదయం చెమట పట్టదు కాబట్టి ఉదయం పూట స్నానం ఒంటికి చేయండి. వేసవకాలంలో తల స్నానం సాయంకాలం కానీ రాత్రికి కానీ చేయండి. ఇది ఒక లాభం. ఇంకొక ఇంపార్టెంట్ టెక్నిక్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ తల స్నానం చేసినప్పుడు వేసవకాలం షాంపూలు రోజు పెట్టకూడదు, వారానికి ఒకసారి మీరు పెట్టుకోండి. రోజు ఒట్టి నీళ్ళ తల స్నానం పోసుకుంటూ చన్నీళ్ళు తల మీద పోసుకుంటూ ఈ 10 వేళ్ళని మాడి మీద పెట్టి ఇట్లా క్లీన్ చేసుకుంటూ చేయండి. గోళ్ళు ఎక్కువ పొడవుకుంటే కాస్త చర్మాన్ని ఇరిటేట్ చేస్తాయి. అందుకని గోళ్ళు లేకుండా చేసుకుని అట్లా రుద్దండి. 10 వేళ్ళతో మాడు భాగాన్ని రుద్దేసరికి అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ మాడు మీద పేరుకున్న చర్మం మీద పేరుకున్న మృత కణాలు, ఎక్సెస్ లవణాలు, టాక్సిన్స్, ఈ గాలిలో నుంచి బ్యాక్టీరియాలను చేరితే అవన్నీ ఈ లేయర్లో కుదుళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. అలాంటి దురదలు ఏమన్నా మీరు ఉంటే పోగొట్టుకోవాలంటే కొంచెం నిమ్మరసం, ఒక చెక్క రసం తీసుకుని మాడికి పట్టించేసేసి ఒక 5 నిమిషాలు 4 నిమిషాల్లోనే కడిగేయండి. నిల్వ ఉంచితే నష్టం వస్తుంది, కానీ వెంటనే నిమ్మరసం కొద్దిగా రాసేసుకుని మాడు భాగానికి అట్లా క్లీన్ చేసుకుంటే నిమ్మరసం వల్ల జుట్టుకి ఏమి నష్టం జరగదన్నమాట. అందుకని అలాంటి క్లీనింగ్ చేసుకుంటే మీకు దురదలు కూడా అస్సలు ఉండవు. వేసవకాలం తలలో చెయ్యి ఎళుతున్నదే మీరు ఇవన్నీ నిల్వ చేసేస్తున్నారు, పేరుకుపోతున్నదని అర్థం. ఇలా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వేసవకాలం బాడీకి మంచి కూలింగ్ ఇవ్వడానికి, తలను బాగా క్లీన్ చేసుకోవడానికి మంచి సొల్యూషన్ ఈవినింగ్ ఆర్ నైట్ హెడ్ బాత్ చేయటం, చన్నీళ్ళ హెడ్ బాత్. చాలామందికి అసలు ఈ టెక్నిక్ తెలియక ఎప్పుడు నీళ్లు పోసుకున్న జలుబు చేస్తున్న ఒంటికి పోసుకుంటారు, తలకు పోయారు. మీరు చెమటలో పట్టినప్పుడు ఒంటికి కూడా స్నానం చేయటం ఆపేయండి, 2 రోజులు చూద్దాం. గజ్జల్లో, చంకల్లో, ఎంత రొమ్ముల దగ్గర ఎంత దురదలు వస్తాయండి, నడుము బట్టలు కట్టుకునే భాగాల్లో. 1 రోజు 2 రోజులకి అంత దురదలు వస్తాయి. మరి తలలో ఎందుకు దురదలు వస్తున్నాయి అనుకున్నారు? వారానికి ఒకసారి కడగటం వల్ల. ఇక రెగ్యులర్గా హెడ్ బాత్ ఈవినింగ్ నైట్ చేయటం అనేది సమ్మర్కి తప్పనిసరి మంచి అలవాటుగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.